హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ ట్రూలీ కార్తిక్ మాట్లాడుతున్నాను. లేటెస్ట్ కొత్త వీడియోతో వస్తానని చెప్పాను కదండి. హలీం స్పెషల్ వీడియో అండి. రంజాన్ స్పెషల్ హలీం వీడియో. కాక్ స్టోను ట్యానీ రోడ్లో స్పెషల్ స్ట్రీట్ ఫుడ్తో మీతో పాటు నేను ఈ వీడియోతో మీ అందరికీ హలీము ఇక్కడ టాలీ రంజాన్ స్పెషల్ ఈ మంత్లో ఎలా ఉంటుంది అనేది మీకు అందరికీ నేను ఈ వీడియోతో చూపిస్తున్నానండి. సూపర్గా ఉంటుందండి. వీడియో కంటిన్యూస్గా ఫుల్ చూడండి. అప్పుడే మా వీడియోలో కంటెంట్ ఏముందని మీకు తెలుస్తుంది. ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం నాతో పాటు మీరు చూసేయండి. చాలా పెద్ద వీడియో కాదండి, చిన్న వీడియో, 8 minutes ఉందండి అంతే. దయచేసి ఈ వీడియోలో చూడండి. స్ట్రీట్ ఫుడ్ మొత్తము నేను అక్కడక్కడే కామెంట్స్ ఇచ్చాను పైన ఏమేమి స్పెషల్ అనేసి. నాన్ వెజ్లో ఎన్ని వెరైటీ ఉన్నా అన్ని వెరైటీ ఈ ట్యానీ రోడ్లో కాక్ స్టోన్ మెయిన్ రోడ్డు మొత్తం మేము ఆ స్ట్రీట్ మొత్తం చూసానండి. మెయిన్ ఇప్పుడు నేను వచ్చిన పని ఏమంటే హలీం తినేదానికోసరమే వచ్చానండి. స్పెషల్లీ రంజాన్లో జరిగే మటన్ హలీం. వావ్! నా నోటితో చెప్పాల్సింది కదండి, మీ కంటితో మీరు చూసేయాల్సిందే. ఖచ్చితంగా మీరు హలీంని మీ కన్నారా చూసి, నేను రుచి చేసినాను కాబట్టి నా నోటితో నేను ఎలా ఉందని టేస్ట్ చెప్తాను. మీరు కంటితో చూడండి. నేను నా నోటితో రుచి చూశాను కాబట్టి మీరు కంటితో చెవుతో నా మాటలు నా రూపంలో మీరు వినండి. వండర్ఫుల్ అండి హలీం అంటే. ఎక్కడ ఎట్లా ఫుడ్ అండి నిజంగా అండి. ఆ రెస్టారెంట్‌లో నైట్ 1:30కి వెళ్ళానండి. ఆల్రెడీ శివాజీ నగర్‌కి కూడా వెళ్ళాను. ఆ వీడియో కూడా ఉంది అందులో. శివాజీ మెయిన్ రంజాన్ స్పెషల్ బెంగుళూరులో మెయిన్ ఒక 4, 5 ఏరియాల్లో నా మాటలతో కాదండి చెప్పాల్సింది. ఎస్పెషల్లీ ట్యానీ రోడ్, కాక్ స్టోను, శివాజీ నగర్. అబాబాబాబాబాబా! ఓహ్! ఇప్పుడు ఫైనల్లీ నేను హలీం తీసుకున్నాను. ఎంత బాగుందంటే హలీము నాకు ఎన్ని చెప్పే వర్డ్సే రాలేదు చూడండి. నైట్ 1:30 బాగా కడుపు నిండా 10:30కి భోంచేసాను. కళ్ళు చూస్తే నావి ఎంతెంత పెద్దవైపోయినాయో. ఆ ముందు రోజు ట్రావెల్ చేసి వచ్చానండి. ఫుల్ ట్రావెల్‌లో ఇంక అందరూ వెళ్ళాలనుకునేపాటికి మటన్ హలీం అనేపాటికి ఎంతసేపు అన్నా కానీ వెళ్ళాలి అని వర్షం పడతా ఉంటే కూడా మీరు లాస్ట్‌లో చూస్తారు చిన్న వీడియోలో. వర్షం పడతా ఉంటే కూడా నేను మా ఫ్యామిలీ అందరూ వెళ్ళామండి. అందరూ సూపర్‌గా హలీం టేస్ట్ చేసేసి వచ్చాను. మీ కళ్ళ ముందరే నేను ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను. ఇది ఆ రెస్టారెంట్ లోపల. మేము టేబుల్ అడిగామండి సిట్టింగ్‌కి. అంత లోపలే నేను బయట కొనుక్కున్నాను ఒక చిన్న స్మాల్ ఇది. ఇది 250నో ఎంతో అండి. కాస్ట్ కాదండి ఇంపార్టెంట్. వావ్! సూపర్ అండి హలీం మాత్రం. ఆ రూమ్‌లో లోపల ప్లేస్ లేదు. హలీం బుకింగ్ అయింది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సేమియా లాంటి ఏదో పేరు చెప్పారండి. ఇది స్వీట్ అంట. ఏం స్పెషల్ అంటే దీనికి ఒక క్యూ ఉన్నారండి. ఆ చక్కెర పాకు అది ఇది వేసి చాలా బాగా చేస్తారు. ఇది చికెన్ హలీం అంట ఇక్కడ. అటు సైడ్ మటన్ హలీం అంట. ఇది వేరేది. కానీ మనకు రెఫర్ చేసిన రెస్టారెంట్‌లోనే మనం పోయి అక్కడ హలీం తిన్నామండి. అక్కడ ఎస్పెషల్లీ ఇటు చూడండి ఎంతమందండి. ఆ పండక్కి ఇంకెట్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు లేట్ నైట్ డిన్నర్ చేసుకొని మార్నింగ్ రోజా ఉంటారేమో. ఎంతమంది అండి. కార్‌కి పార్కింగే దొరకలేదండి. మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం. కానీ ఇప్పుడు మొత్తంలో అవన్నీ వదలండి. ఇక్కడ చూడండి అక్కడే సర్వ్ చేస్తున్నారు హలీము. ఆ చిన్న బౌల్‌లోకి నెయ్యి ఏమో వేసినారు. తర్వాత హలీము అది ఒక సైజ్ అండి. స్మాల్ ఆర్ 250 ml ఎంతో అది. అది ఇంత అని కాస్ట్. ఇది చికెన్ హలీము. మీరు చూస్తా ఉండంగానే మీ నోరు ఊరాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్క తూరండి సూపర్. నేను ఇయర్లీ అంతే ఎప్పుడన్నా ఒక్క తూరు వెళ్తాము. ఇది చికెన్ అయిపోయింది. ఆ పక్క ఇప్పుడు మటన్ అనుకుంటానండి అప్పుడే నేను చూసింది. ఇది మటన్ హలీం కూడా చాలా బాగుందండి. నిజంగా మీరెవరో అనుకోలేరండి. ఇటువంటి ప్లేస్ కార్తీక్ స్ట్రీట్ ఫుడ్డు అది రంజాన్ సీజన్‌లో తీసుకొచ్చానంటే ఇక్కడ మన ముస్లిం సహోదరులే కాదండి, మన క్రిస్టియన్ సహోదరులు, మన హిందూ సోదరులు అందరూ అండి. అక్కడ ఎవరికి ఎవరనేది తెలుస్తా లేదు. అంతమంది ఉన్నారండి. నేను చాలా హ్యాపీ అయ్యాను. నాతో పాటు ఈ వీడియో మీ వరకు రావాలి. ఎందుకు అంటే మీరందరూ కూడా ఈ హలీం గురించి, ఈ బెంగుళూరులో ఈ స్ట్రీట్ ఫుడ్ గురించి తెలుసుకోవాలని. సూపర్‌గా ఉందండి. కొంచెంసేపు మ్యూజిక్‌తో వినండి.
चिकन रोल हेलो और एक आपका ಗ್ಯಾರಂಟಿ ಕಡಿಕೋ ನಿಗದು ಮಾಡು ಗಾಡಿ మాట్లాడుతుందా అంటే మీకు తెలుసు కదా అక్కడ న్యాచురల్గా వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎంత సౌండ్ ఉంటుందని మీరు వినాలని నేను ఆ కాస్త వీడియో అలా గ్యాప్ వదిలాను అక్కడ లోకల్ లాంగ్వేజ్తో వాళ్ళు ఎలా పిలుస్తారు ఆ స్ట్రీట్ ఫుడ్ ఏమండి ఈ స్పెషల్ స్వీట్స్ ఆ బన్నుల్లోని వెరైటీ బన్నులు దిల్ పసందులు ఆ పైన కోవాలు బాబ్బా నా నోటితో చెప్పాల్సింది కదండి ఏంది వైట్ మిల్క్ బాబ్బా ఒక్కటి కాదు రెండు కాదండి యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫుడ్ అంతా కూడా సేమ్ మనం శివాజీ నగర్లో కూడా చూసాము ఫస్ట్ ట్యానీ రోడ్డుకే వెళ్ళాను తర్వాత నేను అదే శివాజీ నగర్ వెళ్ళామండి వావ్ సూపర్ అండి మీ ముందరే అప్పటికప్పుడు వేడిగా మీరు కోరిన ఐటాన్ని రెడీ చేసిస్తారండి ఇది డ్రై ఫ్రూట్ షాప్ అండి లోపల వెళ్ళాను ఇంకా బాబుని ఎత్తుకొని ఉన్నాను అందువల్ల నేను క్లియర్గా ఫుల్ తీయలే కానీ సూపర్గా ఉంది కాస్ట్ కూడా సూపర్గా ఉందండి ఫైనలీ ఇది చికెన్ అటు సైడ్ బన్ విత్ సమ్ చికెన్ ఇది కడ్డీలు ఏమండి ఫ్రాన్స్ ఒకటి కాదండి నాకు తెలియనివి కూడా అక్కడ ఉన్నాయండి నా లైఫ్లో తినని ఇన్ని ఐటమ్స్ నేను తినిందే లేదండి చూసింది ఇప్పుడే అన్నీ ఉన్నాయండి కానీ నాన్ వెజ్లో కానీ ఎందరో అండి ఒక్కరిద్దరు కాదండి మేము అనుకున్నాము ఏమో నార్మల్గా ఉంటుందిలే అనుకున్నాం వావ్ నేనేమనుకున్నా అందుకు నాలుగింతలు ఎక్స్పెషల్లీ నాన్ వెజ్లో అండి ఇన్ని ఐటమ్స్ ఇలా ఉంటాయి అనుకోలేదు ఈ పిక్స్లో చూడండి బాప్రే బాప్ మస్తుగా ఉన్నాయండి ఎందుకంటే నేను అన్ని తెలుగులోనే చేస్తున్నాను మేము కర్ణాటకలో ఉన్న చాలామంది మామారు యూట్యూబర్స్ ఆల్రెడీ చేస్తున్నారు కర్ణాటక గురించి మేము ఎస్పెషల్లీ ఇక్కడ బెంగళూరులో ఉండి ఏమేమి ఎంజాయ్ చేస్తున్నాం అనేది మా తెలుగు ప్రేక్షకులందరికీ తెలవాలనే నా ఒక చిన్న ఆ ఒపీనియన్ ఒక ఆశ దానివల్ల నేను తీస్తున్నాను ఎవరెవరికి నచ్చదో నాకు తెలియదు దయచేసి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లేటెస్ట్ కొత్త వీడియోస్తో మీ కార్తీక్ ఎప్పుడు మీ ముందుంటారు మీ ట్రూలీ కార్తీక్ ప్లీజ్ చూడండి నా ఒక ఛానల్లో ఎన్నో వెరైటీస్ షార్ట్స్ వీడియోస్ పెడుతున్నాను వీవర్సే వస్తుండలేదు కానీ నేనంటే వదలనండి ఖచ్చితంగా కంటిన్యూస్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాతో పాటు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను ఖచ్చితంగా ఈ మొత్తం వీడియో చూస్తూ ఉండండి చూడండి నేను చెప్పలేదా అతని మీద తవా మీద అప్పటికప్పుడు వేడి చేసిస్తున్నాడు సూపర్ ఆసమ్ అండి మేము ఆల్రెడీ ఒక కబాబ్ ఆర్డర్ చేసాము ఇది చికెన్ ఏదో ఇది కడ్డీలు తెలుగులో కడ్డీలు అంటారు చికెన్ కడ్డీలు ఇంకేమంటారో మీ ఊర్లో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ బండ ఐటమ్ మాత్రం నాకేం అర్థం కాలేదండి బండ మీద ఫ్రై ఇవన్నీ స్వీట్స్ బ్లూ కలరు పింక్ కలరు కూల్ డ్రింక్స్ వెరైటీగా ఉన్నాయి చాలా వరకు అంటే ఈ పండగలో ఇంత ఎంజాయ్ చేస్తారని ఫుడ్ లవర్స్ మాత్రం ఇక్కడ రంజాన్లో ఇక్కడ వచ్చారంటే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి బాగా తినే వాళ్ళు ఫైనలీ ఇలా మొత్తం ఐటమ్ మీకు చూపించేసాను నేను దగ్గరుండి మా ఒక వీడియో ఎలా అనిపించిందో ఏమో మీరు కామెంట్ ముఖాంతరంగా తెలియచేస్తే మా చింటోడు వచ్చినాడు నేను ఫైనలీ ఒక పీస్ ఎత్తుకొని టేస్ట్ చూసి అడిగాను అది ఏమని చికెన్ ఐటము ఇలా నా మొత్తం వీడియో కంప్లీట్ అయింది మేము ఇంటికి వెళ్తున్నాం వాన వస్తూ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ యూట్యూబ్